ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మంగళవారం జూలై 2వ తారీఖు. ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఐడియర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డీస్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు ఆల్మోస్ట్ ఏంటంటే కొద్దిగా బేరిష్ టు ఫ్లాట్గా ఉన్నాయి. ఎటొచ్చి విప్రో అండ్ ఇన్ఫోసిస్ ఐటీ ప్యాక్కు సంబంధించిన స్టాక్స్ అయితే బుల్లిష్గా క్లోజ్ అయినాయి. సో ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం ఒకసారి చూస్తే పిఎస్సి బ్యాంక్ కానీ, ఎనర్జీ, రియాలిటీలో అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఇక మీడియా అండ్ ఐటీ సెక్టార్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ద ఇండిసెస్ మనం చూస్తే పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే సౌత్ కొరియా కానీ, హాంకాంగ్, ఫ్రాన్స్, యూరప్ అండ్ యుఎస్ మార్కెట్ ముఖ్యంగా మనం చూస్తే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 46 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. అండ్ లండన్ దాకా కూడా దాదాపుగా అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎటొచ్చి రష్యా అండ్ ఏషియా మార్కెట్, జపాన్ పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి. సో మనం చూసుకున్నట్టయితే గ్లోబల్గా అంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అయితే కనిపించట్లేదు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది. ఎస్ఎంపీ గ్లోబల్ యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రావడం జరిగింది. అది నెగిటివ్గా అయితే ఉంది. అదేవిధంగా ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది నెగిటివ్గా ఉంది. ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ చూస్తే అది కూడా నెగిటివ్గా ఉంది. యుఎస్ మార్కెట్కి సంబంధించిన ఫండమెంటల్ డేటా అయితే మనం కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం 7ంటికి ఫెడ్ చైర్మన్ పవెల్ గారు మాట్లాడతారు. ఆ యొక్క రన్నింగ్ కామెంటరీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక మనకి యూఎస్కి సంబంధించిన జ్యువెల్స్ జాబ్ ఓపెనింగ్స్ డేటా అనేది రావడం జరుగుతుంది సాయంత్రం 7:30 అది కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన ఎటువంటి స్టాక్ కూడా ఏంటంటే ఈ యొక్క రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. అండ్ ముఖ్యంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఇండియా సిమెంట్ కావచ్చు, ఇండస్ టవరు, ఓకే, అండ్ హిందుస్థాన్ కాపర్, పిఈఎల్, బంధన్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది. సో ఇక హీట్ మ్యాప్ అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా కానీ, విప్రో కానీ, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్ అనేది బులిష్గా ఉన్నాయి. ఎటొచ్చి ఎన్టీపీసీ అంటే ఎనర్జీకి సంబంధించి పవర్ గ్రిడ్ కానీ కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక ఫీచర్స్ ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే నిన్నటి రోజున డేటా ఇంట్రాడేలో లాంగ్ బిల్డప్ అనేది కనిపించింది, షార్ట్ కవరింగ్ అనేది కనిపించింది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు కూడా కవర్ చేశారు. అండ్ చాలామంది ఏంటంటే ఈవెన్ దో మార్కెట్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు కూడా ఏంటంటే బెట్టింగ్ అనేది చేశారు కాబట్టి లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే లాంగ్ సైడ్ 58%, షార్ట్ సైడ్ 23%, సిగ్నిఫికెంట్ లాంగ్ 16%, సిగ్నిఫికెంట్ షార్ట్ 2.76%, నో చేంజ్ అనేది 0 అనేది కనిపిస్తుంది. బిగ్గర్ పిక్చర్లో కొంచెం లాంగ్ సైడ్ ఎక్కువగా ప్లాన్ చేసినట్టు డేటా అనేది చూపిస్తుంది. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంజిఎల్ అండ్ ఆర్ఈసి లిమిటెడ్, ఐఈఎక్స్, ఏసీసీ, దీపక్ నైట్రేట్, ఈ మధ్యకాలంలో ఐఈఎక్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ అంటే ఆల్రెడీ సెల్ చేసి మళ్ళీ వాళ్ళు కవర్ చేస్తున్నారు. ముఖ్యంగా విప్రోని షార్ట్ చేశారు హెవీగా, మళ్ళీ రికవర్ చేస్తున్నారు. నౌకరీ కానీ అంటే ఐటీ ప్యాక్లో రికవరీ అయితే కనిపిస్తుంది. అండ్ హిందుస్థాన్ యూనిలివర్, యూబీఎల్, అదేవిధంగా సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ అంటే కొత్తగా షార్ట్స్ అనేది యాడ్ చేస్తున్నారు. దేంట్లో అంటే ఐడిఎఫ్సి కానీ, ఇండియన్ హోటల్స్, అశోక్ లైలాండ్, గోద్రేజ్ ప్రాపర్టీస్లో షార్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ దేంట్లో కనిపిస్తుందంటే వోల్టాస్ అనమాట. అంటే నిన్నటిదాకా వాళ్ళు వోల్టాస్లో బుల్లిష్ పొజిషన్ ఉన్నాయి, ప్రస్తుతం అయితే వాళ్ళు కొంచెం ట్రిమ్ చేస్తున్నట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే హయ్యర్ లెవెల్లో చాలా తగ్గిపోయింది. ఇక్కడ చూడండి మనకి చాలా వాల్యూమ్స్ అనేది తగ్గిపోయినాయి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే ప్రైస్ పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది కాబట్టి ఇది లాంగ్ బిల్డప్ కింద కనిపిస్తుంది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాక్టివిటీ అయితే హయ్యర్ ప్రైసెస్లో చాలా తగ్గిపోయింది. సో బీ కేర్ఫుల్ అనమాట హయ్యర్ లెవెల్స్లో. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ క్రియేట్ చేశారు అనేది మనం చూస్తే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. అంటే నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ, ఇట్లా స్టాక్ ఫీచర్స్ కానీ, ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసిసివ్గా ఉన్నారు. స్టాక్స్లో కొద్దిగా బేరిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. ఇక ప్రొపరైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్లో మైల్డ్ బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో మైల్డ్ బుల్లిష్గా ఉన్నారు. ఇక ఇండెక్స్ ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే మీడియం బుల్లిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే
ఇండెక్స్ ఫీచర్స్లో స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో మీడియం బేరిష్గా కనిపిస్తూ ఉన్నారు. ఇక డిఐఎస్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ ఫీచర్స్ అండ్ స్టాక్ ఫీచర్స్ రెండింటిని కూడా డిఐఎస్ అయితే షార్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో డిఐఎస్ యాక్టివిటీ షార్ట్ సైడ్ అనేది కనిపిస్తుంది అండ్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ కొద్దిగా లాంగ్ సైడ్ అనేది కనిపిస్తుంది. ఇండెక్స్ ఆప్షన్స్ మాత్రం ఇండెసిసివ్గా ఉన్నారు. స్టాక్స్లో అగైన్ బాయింగ్ అయితే చేసినట్టు తెలుస్తుంది. సో ఇక ఓవరాల్గా ఎఫ్ఐఎస్ స్టాక్స్లో 426 కోట్లు షార్ట్ సెల్ చేశారు. డిఐఎస్ 3,917 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూడండి 24,500 దగ్గర సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. నిన్నటి రోజున హెవీగా కాంట్రాక్ట్స్ అయితే 24,500 దగ్గర యాడ్ అయినాయి అండ్ 24,000 ఏంటంటే మనకి పుట్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఈ 2 పాయింట్లు అనేది మనం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఇక ఇంపార్టెంట్ పివోట్స్ విషయానికి వస్తే ఇక్కడ 24,245 రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళితే ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఏంటంటే మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇమీడియట్గా మనకి 24,127 రెసిస్టెన్స్ ఉంది. ఇక సపోర్ట్ విషయానికి వస్తే మనకి 23,937 అనేది కనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ పివోట్ సపోర్ట్ వచ్చేసరికి 24,056 దగ్గర కనిపిస్తుంది. ఈరోజు ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి దాని యొక్క లెవెల్స్ కూడా చూద్దాం. సో ప్రస్తుతానికి మనకి పివోట్ కింద R1 కింద అయితే ఈ ప్రైస్ అనేది క్లోజ్ అయింది. ఇమీడియట్గా మనం చూడాల్సింది ఏంటంటే 23,500 అనమాట డౌన్ సైడ్. అప్ సైడ్ వచ్చేసరికి మనకి 23,835 అనేది ఇంపార్టెంట్ లెవెల్స్. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి పివోట్ దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే మార్కెట్ ఒక సైడ్ వేస్లో ఉంది ఏది బ్యాంక్ నిఫ్టీ. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ 52,835, సపోర్ట్ వచ్చేసరికి 52,046. సో ఓవరాల్గా పొజిషన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం 53,000 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇది బ్రేక్ అవటం అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. చాలా హెవీగా కాల్స్ అయితే ఇక్కడ సిగ్నిఫికెంట్గా సెల్ చేసినట్టు డేటా అనేది చూపిస్తుంది. సో ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి కూల్ ఆఫ్ అయింది అండ్ ఫ్లాట్గా ఉంది. అండ్ డాలర్ ఇండెక్స్ అగైన్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది డౌన్ సైడ్, మళ్ళీ పైకి వెళుతూ ఉంది. యూఎస్ మార్కెట్ అయితే లాస్ట్ 4 days 5 days నుంచి కూడా కన్సోలిడేషన్ అగైన్ ఈరోజు మనం చూస్తున్న సమయానికి నెగిటివ్గా ఉంది. సో ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే గ్యాప్ అప్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, గ్యాప్ అప్ అయింది. సో చూద్దాం ఎన్ని పాయింట్లు గ్యాప్ అప్ అయింది అనేది. ప్రస్తుతానికి 24,242 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ మనం చూస్తున్న సమయానికి 36 పాయింట్లు పాజిటివ్గా ఉంది. అదే మన నిఫ్టీ అనేది చూస్తే 24,142 దగ్గర క్లోజ్ అయింది. అంటే దగ్గర దగ్గర 100 పాయింట్ల డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఇక నిఫ్టీ మనం తీసుకున్నట్టయితే ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనం వాచ్ చేయాల్సిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి. దాంట్లో టాటా మోటార్స్, హీరో మోటార్ కార్పు, ఎలియడ్ బ్లెండర్స్, ఐఓఎల్ కెమికల్స్, డిసిఎక్స్ సిస్టమ్స్ అనేది ఈరోజు న్యూస్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ ఏంటంటే నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్లో అక్కడ నుంచి ఈ యొక్క లింక్ ద్వారా చదువుకోండి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.